ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయనీ అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 75వ రోజు. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగం నుండి 30వ శ్లోకం నుండి అధ్యాయాంతం వరకు. 74వ రోజున చివరిలో 2 శ్లోకాలు చెప్పుకున్నాం, చక్కటి శ్లోకాలు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతి. సమత్వం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈ ప్రపంచంలో సర్వత్రా, సర్వంలో, సర్వవేళలా సమంగా ఉన్న ఆ జ్ఞాన చైతన్య స్వరూప శాసకుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి సమంగా సర్వత్రా ఉన్నాడని చూచినవాడు తనను తాను హింసించుకోలేడు. అంటే తన ఆత్మను తాను నశింపచేసుకోడు అని అర్థం. అనగా అన్నిటా అంతటా తన ఆత్మనే భావన చేయు మహానుభావుడు ఎవరికి కూడా చెడు తలంపడు, చెడు చేయలేడు. ఎలా అయితే అగ్ని తనను తాను కాల్చుకోలేదు కదా, అందుచేత ఆ పవిత్ర భావనలో స్థిరుడైన వాడు పరమమైన మోక్షగతిని పొందుతాడని కృష్ణ పరమాత్మ 28వ శ్లోకంలో చెప్పి 30వ శ్లోకంలో అన్ని విధాలుగా సర్వవేళల కర్మలన్నీ బద్ధజీవుని వాసనామయ గుణస్వభావమే చేయిస్తున్నదని, ఆత్మగా తాను ఏ కర్మ చేయడం లేదని భావన చేయువాడే నిజమైన ద్రష్ట, నిజమైన అవగాహన కలవాడు అని మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. మరి ఈ రోజున చక్కని పరమాత్మ అలా తెలుసుకొని సాధన చేస్తున్న బద్ధజీవుడు బ్రహ్మను అంటే ఆ అనంత తత్వాన్ని ఎప్పుడు పొందగలుగుతాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమండి? యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి, యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే సర్వ ప్రాణులు తమ ప్రారబ్ధాన్ని అనుసరించి వేరువేరు ఉపాధులలో అనగా వేరువేరు శరీరాలలో పుట్టడము ఆ ఏకమగు పరమాత్మతత్వం ఆధారంతోనే ఉన్నదని, అలా పుట్టడము ఆ పరమాత్మతత్వం యొక్క ఏకమైన పరమాత్మ యొక్క ఆధారంతోనే ఉన్నదని, దాని నుండే వేరువేరు కర్మలతో కర్తవ్యాలతో ఈ జీవకోటి ప్రపంచము విస్తరిస్తున్నవని అనునిత్యం భావన చేస్తాడో అప్పుడు అతడు పరబ్రహ్మతత్వాన్ని చక్కగా పొందుతాడు. మిత్రులారా, స్వజాతీయ
విజాతీయ, స్వగత, పరభేదాలతో నిండిన ఈ యావత్ ప్రపంచము వైవిధ్యంతో, అనేకమైన రూపాలతో, కర్మలతో, కర్తవ్యాలతో కూడి ఉన్నదని తెలుసుకోవాలి. కూడి ఉన్నది అంతే. కానీ ఈ వైవిధ్యమంతా కూడా ఏమండి ఏకమైన ఆ పరమాత్మ తత్వం అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఆధారంగానే నిలబడి ఉన్నదని తెలుసుకోవాలి. ఆ ఏకత్వం నుండే ఏమండి వ్యష్టి వాసనల ప్రభావం వల్ల ద్విత్వం అనేది రెండవది, అంటే నీవు వేరు నేను వేరు అనే భావం ఏర్పడి అనేకమైన మార్పులతో కూడిన ఈ వైవిధ్య జగత్తులో వచ్చిందని తెలుసుకోవాలి. అందుకనే జగన్మిథ్య బ్రహ్మసత్యం అంటారు. అంటే పరమాత్మతత్వమే సత్యమని, మిగిలినంత అసత్యమనే భావనతో స్థిరపడాలి. ఈ యథార్థ జ్ఞానం చెదరకుండా అవసాన దశ వచ్చే వరకు, అంటే అవసాన దశ వరకు భావన చేయు వారికి పరబ్రహ్మ ప్రాప్తి సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తూ 32 శ్లోకంలో అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఇక్కడ పరమాత్మకు అంటే ఆ సృష్టికర్తకు ఆది లేదు. ఆ ఆది లేని కారణం చేత ఆయన నిర్గుణుడు, గుణాలకు అతీతమైన వాడు కాబట్టి ఆ పరమాత్మ అవ్యయుడు, ఏనాడు నాశనం కాడు. ఓ భారతీయులారా, ఆత్మ ప్రారబ్ధవశమున బద్ధజీవుడుగా ఇప్పుడు ఉపాధితో ఉన్నా, అంటే ఈ శరీరంతో ఉన్నా కర్తగా ఏ కర్మ చెయ్యడు, కర్మఫలంతో మలినపడడు. కానీ బద్ధజీవుని ఉనికి కొరకు, అంటే అది ఉన్నది అనే ఉనికి కొరకు జ్ఞాన చైతన్యంగా కలిసి ఉపాధిలో ఉంటాడు కూడా. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన నాటి నుండి పుట్టిన వాటన్నిటికీ ఆది ఉంటుంది, అంతము ఉంటుంది, గుణాలు ఉంటాయి. గుణాలు ప్రస్తుత శరీరంలోని ప్రారబ్ధ వాసనలు అనుసరించి మారుతుంటాయి. గుణాలు 3 అని తెలుసు కదా, తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఇవి అటు ఇటుగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ వస్తువులు, జీవులు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయని తెలుసుకోవాలి మనం. కానీ అన్నిటికీ ఆధారమైన పరమాత్మ ప్రపంచ పుట్టుకకు ముందే ఉన్నాడు. ప్రపంచ పుట్టుకకు ఆయన సంకల్పమే కారణం కదండి. కనుక కాలము ఆయన నుండే పుట్టినది. అందుచేత ఆయన అనాది, నిర్గుణుడు. గుణాలు లేకపోతే మార్పులే ఉండవు. కాబట్టి ఆయన సదా అవ్యయుడు, అంటే నాశనము లేనివాడు అని మనము చక్కగా తెలుసుకోవాలి. అయితే గుణాలు లేకపోతే కర్మలు చేసేది ఎవరు? మనకి గుణాలు ఉన్నాయి కాబట్టి మనం కర్మలు చేస్తున్నాం. కానీ పరమాత్మ గుణాతీతుడు. మరి ఈ సృష్టినంతా అతను కర్మలు చేస్తున్నాడు కదా. ఆయన ఎవరు? కర్మలు చేసేది ఎవరు?
కర్మకు బాధ్యుడెవరు అసలు అంటే ప్రారబ్ధాన్ని అనుభవించే నేను నాదనే జీవభావం గల శరీరే అంటే పురుషుడి మనలో ఉన్న పురుషుడే కర్మకు బాధ్యుడు. జీవభావం గల ఆ పురుషుడే కర్మకు బాధ్యుడు. మరి పరమాత్మ మనకు జీవభావం గల ఆ బద్ధజీవుడే కర్మ చేయాలి అంటే కదలాలి. కదలికి రావాలంటే చైతన్యం ఉండాలి. కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన చైతన్యాలే ఆత్మ పరమాత్మాంశ మనం అర్థం చేసాం. మనలో చైతన్యం రావాలన్నా జ్ఞానం అనేది ఉండాలన్నా ఆ పరమాత్మ వల్లనే, ఆయన ఆధారంతోనే ఉన్నాయి. ఈ రెండు కలిపితే అదే ఆత్మ పరమాత్మ అండి. అయితే పరమాత్మ అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ దేనికి కర్త కాదు, కేవలం సాక్షి మాత్రమే అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మరి తర్వాత శ్లోకంలో పరమాత్మ అట్టుంటి ఎందుచేత అతను బద్ధుడు కాడు, ఆత్మ ఎందుచేత బద్ధుడు కాడు అనేది 2 శ్లోకాలలో ఉపమాన సహితంగా చెప్తున్నాడు. ఏమండి 33వ శ్లోకం. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ సౌక్ష్మ్యాత్ యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మానో లిప్యతే తథాత్మానోపలిప్యతే. అంటే ఇక్కడ ఉపమానము ఏ ప్రకారంగానైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశము మిక్కిలి సూక్ష్మమైనందువల్ల మిగిలిన గాలి, నీరు, అగ్ని, భూమి వంటి మహాభూతాలతో కలిసి ఉన్న ఈ మిగిలిన 4 భూతాలతో కలిసి ఉన్నా మలినపడదు. ఎందుకంటే శరీరమంతటా ప్రపంచమంతా వ్యాపించి ఉన్న జ్ఞాన చైతన్యమైన ఆత్మ శరీరమంతా విస్తరించి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైనందువలన శరీరం చేసే కర్మలతో మలినపడదు. 4 భూతాలు మలినము, కానీ ఆకాశము సూక్ష్మమైనందువల్ల అది మలినపడదు. అలాగే మన శరీరంలో ఎన్ని ఇంద్రియాలు, ఎన్ని తత్వాలు, ఎన్ని గుణాలున్నా అవి మనల్ని పడతాయే కానీ ఆత్మ మలినపడదు అనే విషయాన్నే పరమాత్మ ఇక్కడ చక్కగా విశదీకరించి మానవుల యొక్క నేను నాదని జీవభావమే, నేను నాదనేది మనోమాలిన్యం, అదే కర్మబంధాలకు మూలము. ఏమండి దేహేంద్రియాలు లోని ఆత్మకు సాధనాలు. ఏమండి కర్మేంద్రియాలు ఆత్మకు సాధనాలను తెలుసుకోవాలి. అలా సాధనమని తెలుసుకొని అలా భావిస్తూ విహిత కర్మ చేస్తూ కర్మఫలాలు ఆ పరమాత్మకే అర్పిస్తే అట్టి కర్మ అకర్మే అంటే నిష్కర్మ అవుతుంది. ఆత్మభావంతో చేసే కర్మలు నిష్కర్మమే అవుతాయి, అకర్మలే అవుతాయి. అంటే అవి బంధాన్ని ఇవ్వవు. కావున విహిత కర్మలు చేస్తూ కూడా అట్టి వానికి కర్మఫల మాలిన్యము అంటదు. కారణం ఏంటి? అతని మనస్సు సూక్ష్మాతి సూక్ష్మమై అసలే లేనిదై కేవలం పరమాత్మ స్థాయిలో వాని బుద్ధి స్థిరమై ఉంటుంది. అంటే ఆత్మభావంతో ఉంటాడు. ఈ భావన వల్ల అతనికి కర్మఫలాలు అంటవు. శరీరము ఎన్నో కర్మలు చేసి మళ్ళీ పడుతూ ఉంటుంది.
దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మకు ఈ మాలిన్యము అంటకుండా ఉంటుందా అని మనం అనుకుంటే, పరమాత్మ దానికి ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. మన పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశం. ఈ ఐదవది అయినటువంటి ఆకాశము మిగిలిన 4 భూతాల కంటే, అంటే గాలి, ఉష్ణము, నీరు, భూమి కంటే అది సూక్ష్మాతి సూక్ష్మగా ఉంటుంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆకాశానికి ఈ 4 ఏవి కూడా అంటవు. ఏమండి? మరి అలాగే శరీరంలోని ఆత్మ కూడా, ప్రజ్ఞాస్వరూపమైన ఈ ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనందువల్ల శరీరమంతా వ్యాపించి ఉన్నా శరీరం చేసే కర్మలతో మలినపడదు. అలాగే ఆత్మస్థాయిలో, ఆత్మభావనలో నిలిచిన జ్ఞాని కూడా, అంటే నేను దేహాన్ని కాను, దేహిని అనగా ఆత్మను అనే భావన కలిగిన జ్ఞాని కూడా తాను ఉదర పోషణార్థం చేయు కేవల కర్మఫలాలు ఆత్మకే అర్పిస్తున్నందువల్ల, సర్వకర్మాణి సమర్పయామి అని అర్పిస్తున్నందువల్ల సాధకునికి ఏమాత్రము అంటవు. ఏమండి? ఈ విధంగా మరి 34వ శ్లోకంలో స్వామి చెప్తారు. ఇంకో దృష్టాంతం చెప్తున్నారు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఎలాగైతే సూర్యుడు ఒక్కడే అయినా ఈ యావత్తు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడో, అలాగే ఓ భారతీయులారా, ఓ అర్జున, ఈ యావత్తు క్షేత్రాన్ని అనగా శరీరాన్ని కానీ ప్రపంచాన్ని కానీ, వ్యష్టిగా శరీరము, సమిష్టిగా ప్రపంచము, యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి శరీరి అయిన ఆత్మ ఒక్కడే తన జ్ఞాన చైతన్యంతో శరీరాన్ని, యావత్తు జగత్తును ప్రకాశింపచేస్తున్నాడు. ఆయనే అన్ని సర్వము తెలుసుకుంటున్నాడు. మిత్రులారా, ఇట్లా క్షేత్రజ్ఞులను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలిగిన వారే వారికి అధ్యాయాంశంలో ఒక మంచి విషయం తెలియజేస్తున్నారు. ఏమనంటే, క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తన వివేకంతో, జ్ఞానచక్షుతో ఎవరైతే తెలుసుకుంటాడో, భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. అలా తెలుసుకునేవాడే మోక్షాన్ని పొందుతాడని చక్కగా చెప్తున్నాడు స్వామి. ఈ క్షేత్రజ్ఞుల అంతరాన్ని సర్వ ప్రాణుల ప్రకృతి అయిన అవిద్య అంటే అజ్ఞానము వదిలించుకొని మోక్షం పొందే పద్ధతిని ఆత్మజ్ఞాన దృష్టితో సంపూర్ణంగా, జ్ఞానచక్షు అంటే ఆత్మజ్ఞాన దృష్టితో సంపూర్ణంగా ఎవరు తెలుసుకొని ఏకత్వాన్ని పొందుతారో, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆకాశము మలినాలు అంటావు, సూర్యుడు ఒక్కడైనా జగత్తును ప్రకాశింపచేస్తాడు. అలాగే మనలో ఉన్న ఆత్మ, సమిష్టిగా ఉన్న పరమాత్మ ఒక్కడై ఉండి ఈ జగత్తునంతా కూడా ప్రకాశింపచేస్తున్నాడు. జ్ఞాన చైతన్యాంశాలను అందిస్తున్నాడు. మనలోనే అతను ఉన్నాడు, బయట కూడా అతనే ఉన్నాడు అని తెలుసుకొని అటువంటి ఏకత్వాన్ని పొందుతారో వారు పరమమైన పరమాత్మ తత్వాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారని చక్కగా ఇక్కడ మనకి భారత అనే పదము
34వ శ్లోకం వచ్చింది. ప్రకాశయతి భారత. ఇది చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భా అనగా కాంతి, అంటే దానికి విశేషార్థము జ్ఞానం అని అర్థం. జ్ఞానంలో ఉత్తమైన జ్ఞానం ఏంటంటే ఆత్మజ్ఞానమే. కాబట్టి భా అంటే ఆత్మజ్ఞానమని, రత అంటే పొందాలనే కాంక్ష లేదంటే తపన గలవాడు. ఏం పొందాలని? ఆత్మజ్ఞానం పొందాలని. కావున భారత అనగా ఆత్మజ్ఞానం పొందాలనే తపన గలవాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మజ్ఞానం కోసం తపించేవాడే భారతీయుడు. కాబట్టి మనమంతా ఆత్మను తెలుసుకొని దాని లోతుపాతులు తెలుసుకోవాలనే తపనతో ఉండటమైతే ఈ భారతదేశానికి గర్వకారణము. ఏమండి, మరి ఆ విధంగా ఆత్మప్రాప్తి కొరకే మానవ జన్మ పొందడం జరుగుతున్నది. లేకపోతే మానవ జన్మ అవసరంలా. వ్యాస మహర్షి చెప్తారు, ఆత్మజ్ఞానం కోసం మానవుడు తప్పించకపోతే ఏ పశువుగానో పక్షిగానో జలచరాలుగానో క్రిమికీటకాలను పుట్టొచ్చు కదా. మానవుడికి అంతఃకరణ ఎందుకు ఇచ్చారు అంటే వాటికంటే ఉన్నతమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఎందుకు ఇచ్చారంటే ఆత్మను తెలుసుకోవడం కొరకే. అదే ఎందుకని చెప్తున్నారు, మానవ జన్మ పొందడమే ఈ మానవ ఆత్మ ప్రాప్తి కొరకే. అందు నిమిత్తమే మానవ జన్మ ఆవిష్కరణ. కావున ఈ విషయంలో కృతకృత్యత చెందడం మానవులుగా మన విధి, తప్పకుండా భారతీయులుగా మన విధి, అదే మన కర్తవ్యం కూడా. గీతా వాక్కు భారతీయుల హక్కు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ 13వ. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్.